అందరికీ నమస్తే. నేను మీ స్వరూప. అందరు ఎట్టున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. గీమేందుకు ఇట్లా వచ్చింది అనుకుంటున్నా. నేనైతే మీ అందరి ముందటికి ఒక మంచి ముచ్చట తెచ్చిన. కాదు ఒక మంచి పాట తీసుకొచ్చిన. ఇది గసంటి పాట కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాట ఇనుడే కాదు, ఆ పాట అంటే ప్రాణం. ఎంతోమంది విడిపోయిన ప్రేమికులు కూడా కలిసిన పాట. అదే పాటనే కాదు, మన అనిత పాట. గదే పాట పార్ట్ 1 చూసినాం, పార్ట్ 2 చూసినాం, ఇలా పార్ట్ 3 కూడా చూసినాం. గదే పాట 50వ పాట అయితే ఎట్లుంటుందో చూద్దామా? మన జీవి థింగ్స్ టీంతో చూసేద్దాం. వెల్కమ్ టు మై టీమ్. అవ్వా అవ్వా శాతనైతే లేదు. అవ్వా అవ్వా కోరే మా ముసలి కోరే ఏడున్నవే? దవదవ నడువు బస్సు పోతుంది. మోకాలు లేవతా ఏమో పర్సోన్ లెక్క బుర్ర ఉరుకుతున్నావు. అయ్యో ఆ పాట కసంటిది కాదే. ఆ పాట వింటే ముసలోళ్ళు కూడా పర్సోళ్ళు అవుతారు. పెద్ద పెద్ద మోతవాళ్ళనే మలిసి పెట్టిన పాట కాదే అది. నడువు బస్సు పోతుంది తన అత్త అబ్బో శాతం అయితే లేదు పాడై. మేమా బిడ్డ, మేము పట్నం పోతాం బిడ్డ. పట్నము అనిత పాట లేదా? అది 50వ పాట ఇద్దరైతుందట. అది ఇరటానికి పోతాం బిడ్డ పట్నం. అనిత 50వ పాటనా? ఐసల్లో మాకు లేని ఆడటం నీకేందే తాత? అయ్యో నీకేమేరక అనిత మొదటిసారి వచ్చినప్పుడే ఆ పార్టీనే మా ముసలోడు నేను లగ్గం చేసుకున్నాం. 50వ పార్టీలో పోతే ఇన్సల్ట్ కాదు. ఓ అట్లనా? అట్లయితే మేము కూడా వస్తాం పట్నం. మరి అత్తరా? చూడుర్రి నా పానమా నన్ను వీడిపోకుమా, నా పానమా నన్ను గనుగనీకుమా. పదే అన్నప్పుడల్లా పానమేనంత తగ్గత్తుంది. అమ్మా ఏం బతుందా మరి? ఏదే నా పానమా నన్ను వీడిపోకుమా, నా పానమా. ఇది మా అనితలా రోజుల గొంతు లెక్కన వినిపిస్తాంది. ఏంది నేను గట్టేట పోతానే ఇదే వెళ్తాట్లాగు. అయ్యో ఓ అన్నా, ఓ అన్నా. ఎవరే? నన్నేనా? నిన్నేనే. ఒకడికి రా అత్త నాకు పంచారు. అత్త నాకు ఏందే పిలిచినావు? అన్నా ఎవరి దాకా పాట వాడినావు కదా, ఆ పాట అచ్చమ్మ అనిత నాగరాజన్న వాడిన పాట లెక్కనే అదే రాగం లెక్క కొడతాంది. ఎవలి నువ్వు అంటే ఇంకా నన్ను గుర్తుపట్టలేదా మీరు? పాటే ప్రపంచమైనప్పుడు పాడిన గుర్తు పెట్టుకుంటారు. చూసి రావులా వాళ్ళ ముచ్చటం గట్టున్నది, నా ముచ్చటం గిట్టున్నది. జర్రాగుర్రి అయ్యో ఇక్కడ కెమెరామ్యాన్ ఉన్నట్టున్నాడు కదా. ఓ కెమెరామ్యాన్, ఇక కొంచెం గిది మీకు నా ఫ్యాన్స్, నా అభిమానులు మీరు కూడా చూడుర్రి. గా అనిత పాట రాసిన అనిత రారాజు నేనే. ఇక నా అందరికి ఆట చూడుర్రి, నన్ను గుర్తుపట్టుర్రి. చూడు చూడు నేను గంత మంచి పాట వాడి నేనెవరికి తెలియదట. నేను చెప్పుకునే గత వచ్చింది నాకు. చూసి రావుల్లా నేనే. అయ్యో అనుకున్నా నేను మోదాలే అనుకున్నా కానీ ఎందుకో ఇక ముసల్తానానికి వచ్చినా కదా బిడ్డ. ఏం చేయాలి ఏర్పాటు చేయలేదు. అన్న
అబ్బా ఏం పాట రాసినావు అన్న. ఇగో నువ్వు తొలత రాసినావు చూడు అనిత అనే పాట. అగో ఆ పాట విన్నాకనే నా ముసలి నేను లగ్గం చేసుకున్నావు. ఇక అటెనక ఓటెనుకోటి 50 పాటలు దాకా వచ్చినావు. అబ్బా నాగరాజు అన్న నీ ప్రేమ గొప్పదే. నాగరాజన్న నీ పాటినే మా పొలంలో కూడా అనిత నాగరాజన్న పేరు చల్లగా బతుకుని బిడ్డ. నీ పిల్లలే కాదు వాళ్ళ పిల్లలు కూడా నా 100 పాట విన్నాకనే లగ్గం చేసుకోవాలి. నీ 100 పాట వచ్చే వరకు మేము ఉంటామో ఉడపైతామో మాకు తెలియదు కానీ నువ్వు 100 పాటలు మరి ఏం రాసినావు ఒక్కసారి మా అందరి కోసం ఒక్కసారి ఇడువే నాగరాజన్న. 100 పాట మీరు తర్వాత తింటారు గాని ముందుగాలకి 50వ పాట అయితే ఇనుర్రి. అంతేనా? జర సరుగురి గిగ్గి పోరా అనేవారు. నీ 50 పాట వినడానికి పట్నం వస్తారు మాతోటి. అయ్యో మీరు వినవలసింది గీ 50వ పాట కాదు 500వ పాట. ఆల్రెడీ 1000 పాటలు రాసి పెట్టిన చూసి రావుల్లా 1000 పాటలు అనుడితోనే కళ్ళు తిరిగి పాటలు ఆల్రెడీ 10,000 పాటలు రాసిన అంటే ఈ పోరగాళ్ళు పాడగడతారు కావచ్చు. ఇక నా బస్సు అత్తలేదు గిడవలు రాడిగత్తా. ఈ పట్టణంలో గిట్ల అన్నారు. ఓ బుజ్జే లేవో ఇలా లేవో అయ్యో లేవే కౌరి లేవే. నచ్చిందా కౌరి మరి ఈ బట్టల్లో అన్నారు పండలేదు పాటిని కన్నాం కళ్ళు తిరిగి ఏం పట్ట కనా అనిత నా అందమైన అనిత. అవ్వా ఆ పాట వినటానికే నేను పట్నం పోతానే. ఇంతకు నువ్వెవరవ్వా? ఓ అన్న అనిత నేనేనే. ఏంది అనిత? అవ్వా మా అవ్వ అబ్బా ఏమంటే 50 పాట కాడికి వచ్చిందమ్మా. పాటలు రాసిండు. అవ్వో తల్లి అనితవ్వా నువ్వు పాట వినటానికి పట్నం దాకా పోవుడు అవసరం లేదు. నీ నాగరాజు ఇక్కడనే ఉన్నాడు. ఎక్కువ అయితే నన్ను తల్లి ఏం చెయ్యాలి? అయ్యో ఈయన ఉన్నాడమ్మా. నేను పాట మీద విన్నామన్నప్పుడు మోకతోటి పోతున్నా. అయ్యో కాదమ్మా ఈ పిలుపోలేమో. ఓ నాగరాజన్న ఏడుందవే నువ్వు కడల పన్న పోతాను ఇటు మొక్కరా. అరే ఏందైనా నువ్వు ఊకే వెళ్తావు ఆ గిట్ట గిట్ట లేచిందా నన్ను లేదు. ఏంది మీ అనిత వచ్చింది కాదే. నా అనిత వచ్చిందా ఏడకొచ్చిందా ఏడు నువ్వు జరజో పెట్టు నేను పిలుస్తా తాగు. నువ్వు పిలిచలేదు అప్పుడు పాట పాడితే రాలే ఇప్పుడు నేను పాట పాడితే అత్తో రాదు తాగు. ఎక్కడ నువ్వు అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా ముసలి ప్రేమ మీద ఓ అనిత ఇప్పుడైనా కనికరించే ఓ అనిత 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 ఈ కట్ట పెట్టకపోతే మీరు కలిసేటట్టే ఉన్నారు. ఓ అనిత పిలుసుడుతోనే అత్తనం అంటే నీకు ఇంకా నడువు నొప్పి రానట్టే ఉన్నది కదా. ఏం మాట్లాడుతున్నావు రాజు? ఉన్న పెంచిన పైసలు అన్ని కోనీలకి అవుతున్నాయి. పిలుసుడుతోనే అత్త నడువు నొప్పులు ఏమి లేవు అనుకున్నా. నీ పాట గట్ల నన్ను ఆ రోజులకు తీసుకుపోయింది నాగరాజు. ఓ అనిత నా కట్టె గాలి అంతసేపు వరకు ఈ అనిత పాట ఆగదు. 50 పాట ఏంది నీ కోసం పుట్టగడుగు లెక్క పాటలు పుట్టు కథలే ఉంటాయి.
ఇన్నేంట్లయింది కానీ చింత తెల్లకాలే నాగరాజు. నేను కర్రెగున్నా నా మనసు తెల్లగానే ఉన్నదే అనిత, నీ కోసం నా పానం కొట్టుకుంటుంది. రాగురి ఇది నాగరాజన్న, ఇది కలంకాయ నా కట్టె నా కట్టె కాలేటట్టున్నది నాగరాజన్న. అవు నాగరాజన్న, నువ్వు ఇట్లా పాటలు ఇంకా రాత్తనే ఉంటావా? చెప్పిలే కదనే ఓ అనిత, నేను బతికున్నంత వరకు, బతికున్నా బతికి లేకున్నా ఎన్ని జన్మలైనా అనిత పాట అత్తనే ఉంటది, పుట్టుకత్తనే ఉంటాయి. వేల పాటలు, లక్షల పాటలు, అందులేని పాట అనిత కోసం పుడుతూనే ఉంటాయి. ఓ అనిత, ఇగో నేను నీకోసం వచ్చిన, నువ్వు నా కోసం వచ్చినావు. ఈ జన్మలో మనం కలిసామనుకో, నా అనిత పాట ఇక్కడితోనే చచ్చిపోతుంది. నా అనిత పాట సావద్దంటే నువ్వటు నేనిటు, నువ్వు ఎక్కడున్నా చల్లగుండాలే, పోతన్నా అనిత. ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ఈ లెక్కతోని ఏంది అని అంటే, ఈ పాట ఎప్పటికీ జీవంతోనే ఉంటది. వచ్చే జన్మల కూడా అనిత పాట ఇట్లనే ఉంటది. అంటే మనం అట్లనే లెక్క చేసుకుందాం. అంతే, ఇక అందరు యాది పెట్టుకోర్రి. వచ్చే జన్మల కూడా నాగరాజన్నను బుక్ చేసుకోర్రి. పాటలు రాస్తూనే ఉంటాడు, పాడుతూనే ఉంటాడు. అందరికి శనార్థి, అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 50 పాట రావంటే ఎనుకున్నారు చూడు, వాళ్ళు పెద్ద పెరిగినాక అత్తది పాట. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాగరాజన్న థ్యాంక్ యూ సో మచ్. జీవి థింగ్స్ వెంకటేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఆచార్ అన్న థ్యాంక్ యూ సో మచ్. రైటర్ డైరెక్టర్ మా ప్రసాద్ నంగనూరి అన్నకు థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అందరికి థ్యాంక్ యూ.